హాయ్ అండి, మీరు హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారా? అయితే హెయిర్ ఫాల్ను మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చు. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి నేను 5 టిప్స్ చెప్తాను. వాటిని మీరు పాటించినట్లయితే హెయిర్ ఫాల్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ వన్, తలస్నానానికి ముందు ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా పెట్టుకోవడం వల్ల జుట్టు అనేది బాగా జిడ్డైపోయి డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తలస్నానానికి ఒక 2 అవర్స్ ముందు ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, తలస్నానానికి మనం ఎక్కువ వేడిగా లేదా ఎక్కువ చల్లగా ఉన్న వాటర్ని యూజ్ చేయనవసరం లేదు. గోరువెచ్చని నీటిని యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, షాంపూని ఎప్పుడు డైరెక్ట్గా తలకు పెట్టుకోవడం కన్నా కొంచెం వాటర్లో కలిపి యూజ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్, తలని ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్ లాంటివి ఎప్పుడూ వాడకూడదు. అలా వాడడం వల్ల స్కాల్ప్లో పోలికల్ రూట్ నుండి హెయిర్ డ్యామేజ్ అయి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. న్యాచురల్గా సన్లైట్లో ఆరబెట్టుకోవడానికి ట్రై చేయండి. తడి తల మీద ఎప్పుడు కూడా దువ్వెని పెట్టి దువ్వకూడదు. అలా చేయడం వల్ల ర్యాపిడ్ అనేది ఎక్కువగా అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. అలాగే మీకున్న చుండ్రుపోయి మీ జుట్టు బాగా ఒత్తుగా పొడవుగా పెరగాలంటే నేను చెప్పబోయే టిప్స్ కనుక పాటించినట్లయితే మీ జుట్టు ఊడిపోకుండా చాలా సాఫ్ట్గా పొడవుగా కనిపిస్తుంది. అవేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ముందుగా ఒక గిన్నెలో కొంచెం మెంతులని తీసుకొని 4 అవర్స్ వరకు నానబెట్టాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో నానబెట్టిన మెంతులను వేసి తరువాత దానిలో కొంచెం వేపాకులు, అలాగే కొంచెం మందారాకులు, కొంచెం తులసాకులు, అలాగే కొంచెం పెరుగు, అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని వేసి తరువాత నానబెట్టిన మెంతుల నీరు వేసి వీటన్నిటిని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని తలకు పట్టించి 1 అవర్ వరకు అలానే వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ తలకు ఉన్న చుండ్రుపోయి మీ జుట్టు ఊడిపోకుండా చాలా పొడవుగా ఒత్తుగా ఉంటుంది. తరువాత అలోవెరాను తీసుకొని దాని నుండి అలోవెరా జెల్ను తీసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో ఈ అలోవెరా జెల్ను అలాగే కొన్ని మందార పువ్వులను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దానిలో కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకి అప్లై చేసి 1/2 అవర్ తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి. మీ జుట్టుకున్న చుండ్రు మొత్తం పోయి మీ జుట్టు అనేది చాలా సిల్కీగా పొడవుగా చాలా ఒత్తుగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.